విద్యార్థుల్లోని సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలు వెలికి తీయడంలో సూపర్ సమ్మర్ క్యాంపులు ఎంతగానో దోహద చేస్తాయన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంత్రిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీ ఫైబర్ నెట్ ద్వారా నిర్వహిస్తున్న క్యాంప్ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీ ఫైబర్ నెట్ ద్వారా నిర్వహిస్తున్న సూపర్ సమ్మర్ క్యాంపును మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. విద్యార్థులు క్యాంపులో నేర్చుకుంటున్న అంశాలని పరిశీలించి పలు వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప ఇంజనీర్లుగా తయారవుతారన్నారు. రోబోటిక్స్, ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా మూన్ ల్యాండింగ్ యంత్రాన్ని చిన్నారులు తయారు చేయడం అభినందనీయమన్నారు. టీ ఫైబర్ నెట్ ద్వారా 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్రమంతా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులను శక్తివంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈరోజు చిన్నారులందరూ కూడా వీరు ప్రభుత్వ పాఠశాలలు దగ్గర ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ మంతెనిలో నడుపుతా ఉన్న టీ ఫైబర్ ద్వారా నడుపుతా ఉన్న ఈ సూపర్ సమ్మర్ క్యాంప్ నిర్వహించి దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. చిన్నారుల ఆలోచన విధానం చూస్తూ ఉంటే వారికి ఉన్న సృజనాత్మకమైన వారికి ఉన్న కళ ఆలోచనలు చూస్తూ ఉంటే రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శనీయంగా ఒక సూపర్ ఇంజనీర్గాను, ఒక సూపర్ ఆస్ట్రోనాట్గాను, రేపు రాబోయే కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో ముందుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ చూపెడతా ఉన్న రోబోటిక్ పరంగా సెన్సార్స్ను ఉపయోగించుకొని మూన్ ల్యాండర్ని ఇక్కడ తయారు చేయడం అనేది ఈ చిన్నారులందరూ కూడా చేస్తూ 3 రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నం. రేపు అందరూ కూడా ఈ రోబోటిక్స్ ద్వారా మూన్ ల్యాండర్ని చేస్తూ ఉన్నారంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విధమైన ప్రయోగం జరుగుతుందని వీళ్ళు కూడా అనుకోలే, మా చిన్నారులు కూడా అనుకోలే, మా మంత్రిలో ఈ మారుమూల ప్రాంతంలో అనుకోలే.